మన బంజరవాసులే కదా అందరూ. బంజరా గ్రామానికి సంబంధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులందరూ ఇక్కడ చెరువు ఈ లోతట్టు ప్రాంతంలో పనిచేస్తున్నారు. వారికి కనీసానికి ఇవాళ ప్రభుత్వం నిర్ణయించింది ఏంటంటే, గతంలో 2014 అవతల మనకు ఆ ఫేషియల్ ఇచ్చేవాళ్ళు. మీకు అందరు తెలుసా? ఫేషియల్ లేదు, గడపలకి ఎంత, పార్క్ ఎంత, తట్టకి ఎంత, మంచినీళ్ళకి ఎంత, ఆటోకి ఎంత, అట్లనే మెడికల్ కిట్కి ఎంత, టెంట్ వేసినకి ఎంత, ఇవన్నీ కూడా మనకి ఫేషియల్ ఇచ్చేసి మన పని చేసింది కూడా ఎంత పడుతుందని చెప్పి ఇచ్చేవాళ్ళు. కానీ ఇది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు తీసేసింది. ఇప్పుడు వాస్తవాన్ని మీకు చెప్తే మీకు కూడా అర్థం కాదు. ఇది తీసేసి ఏం చేసింది, మనకు ఒక 3 పుట్టులు 2 పుట్టులు తీసుకొచ్చింది. ఈ పుట్టుల ద్వారా ఏంటంటే, ఢిల్లీలో ఉన్న యొక్క ఎవరైతే అధికారులు ఉంటారో, ప్రభుత్వం ఉంటుందో, ఇక్కడ తీసిన పుట్టులు మొదట్లో తీసిన తలకాలు ఎన్నైతే ఉంటాయో అన్ని తలకాలు రెండోసారి పుట్టులో కూడా పడితేనే మాస్టర్. కానీ మొదట్లో తీసిన తలకాయ అనేది రెండోసారి పుట్టులో కానీ తలకాయ లేదు మాస్టర్ గల్లం. అట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని మీద మనం పెద్ద ఎత్తున ఈ పుట్టులు అనేది తీసేయాలి, తర్వాత కొలతలు కూడా తీసేయాలి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మినిమం ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నిత్యావసర సరుకులు సామాన్య ప్రజలు కొనుక్కొని తినే పరిస్థితి లేదు. సంచిలో డబ్బులు వేసకపోతే జోబులో సరుకులు వచ్చే పరిస్థితిగా ఇవాళ ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అందుకోసం సుప్రీంకోర్టు ఏంటంటే, వాళ్ళు బతకాలంటే, వాళ్ళు తినాలంటే కనీసానికి 600 రూపాయల కూలి రోజువారీ అతను ఇస్తేనే కానీ ఇవాళ మార్కెట్లో పెరుగుతున్న రేట్లకి కొనుక్కొని తినే పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చేది. కానీ దాని మీద మనం ఏం చేస్తున్నాం, 100 రోజుల పని 100 రూపాయల అనేది వచ్చింది ఒకప్పుడు, ఏది 2006లో. దాన్ని మనం పోరాటం చేయంగా ఇవాళ 300కి వచ్చింది. ఇప్పుడు ఈ 300కి వచ్చినప్పుడు ఏమవుతుంది, 272 రూపాయలకి మనం ప్రభుత్వం నిర్ణయించిన దానికి మనం పోరాటం 600 ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తే, అది 28 రూపాయలు కలిపి 300 చేశాం. ఇప్పుడు ఈ 300కి ఏమైనా పనిని దీని ఏమైనా పెంచారా మీకు? అదే పనిలో 300 ఇస్తున్నారా అనేది కూడా మీకు అర్థం కావాలి. పనికైనా పెంచేటట్టు కూడా పని పెంచడం లేదు. ఇది ఏంటంటే, ఎండాకాలం విపరీతంగా ఎండలు వస్తున్నాయి, అన్నింటిలో తెగట్లేదు నేల, వాళ్ళు కనీసం కూలి కూడా పట్టలేదు. కాబట్టి ఈ కొలతల ధర కొంత దగా జరుగుతుంది. కాబట్టి కనీసం 300 వాళ్ళకి పడేటట్టుగా ఇవ్వాలని చెప్పేసి 28 రూపాయలు కలిపి 300 చేసి ఇస్తున్నారు. దానికి పని ఎక్స్ట్రా పెంచేది అయితే లేదు. అట్లాగైనా పెంచేటట్టుకుంటే మా దృష్టి తీసుకురండి, ఆ పని పెంచకుండా ఎండి గారితో మాట్లాడి చేద్దాం. అదే కాకుండా మీకు అందరూ కూడా ఏంటంటే, ఈ పనిని కూడా తీసేయాలని కేంద్రంలో ప్రభుత్వం చూస్తుంది. ఎందుకనంటే, ప్రతి ఒక్కరు ఈ పని మీద ఎగబడుతున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు, ఈ పనిలో చేస్తున్నారు, చేయట్లేదు కానీ మాస్టర్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ పనిని పూర్తిగా రద్దు చేసేసి, అంబానీ అదానీ అని చెప్పి ఒక 2 ఉన్నారు దేశంలో, ఆ ఇద్దరికి ఈ యొక్క ఉపాధి పనిని కూడా ఇటు వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి కేటాయించాలని చెప్పి వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. దానికి మనం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధి కార్మికుల పక్షాన నుండి ఈ పని ఉండాలి. ఈ పని పోతే రైతు వారి పనులు పెద్దగా లేవు. ఇప్పుడు అందరూ జామాలు వేస్తున్నారు, సుబాబులు వేస్తున్నారు, ఇతర పంటలకు ఎదురు చూస్తున్నారు. అన్నింటిలో రైతు వారి పంట కూడా ఒక 4 నెలలు 3 నెలలు ఉంటుంది. తర్వాత కాలంలో పంట రైతులు కొంటలేదు, శాలలో పనిచేయడానికి వ్యవసాయ కార్మికులు కొంటలేదు. కాబట్టి ఈ పనిని పోకుండా చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈ పని నుంచి ఎండాకాలం వలసలు పోయే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సేదంలో రైతు పనులు అయినప్పుడు ఇతర రాష్ట్రాల జిల్లాలు పోతున్నాం. అట్లా పోకుండా ఈ గ్రామంలోనే బంజర గ్రామంలోనే వాళ్ళకి పని చూపించాలి. పని అన్న చూపి తిండి పెట్టి అనేది దాని మీద తెచ్చిన చట్టం ఇది. పని చూపి లేకపోతే వాళ్ళు తిండి పెట్టండి అనేది తీసుకొచ్చిన చట్టంలో ఈ పనిని కాపాడాలని చెప్పి మేము పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం, పోరాడుతున్నాం. దీనికి మీరందరూ మద్దతు ఇవ్వాలి. అదే రకంగా దీనికి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ రోజుకి పని కూడా దగ్గుతుంది. మీకు అందరూ తెలుసు, ఒక ఇంట్లో 2 ఒక్కరు ఉండారు అనుకోండి, వాళ్ళకి 100 రోజులు పని వస్తే ఆ 100 రోజులు ఈ సంవత్సరం చూపించే పరిస్థితి లేదు. ఆ 100 రోజుల్లో పని మిగులుతుంది. 60 రోజులు 30 రోజులు చేస్తున్నారు, తక్కిన వచ్చే సంవత్సరం చూపెడుతున్నారు. ఆ సంవత్సరంలో మళ్ళీ అవతల సంవత్సరం చూపెడుతున్నారు. అట్లా ఈ పనిని కూడా ఏ సంవత్సరం 100 రోజులు పూర్తి కావాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా 200 రోజుల పని చూపించాలి. 600 రూపాయల కూలి వేతనం మనకు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మనం పెద్ద ఎత్తున పోరాడుతున్నాం. దాంట్లో భాగంగా జాబ్ కార్డుల ఆధారంతో పనికి రాని వాళ్ళందరినీ కూడా కొంత పనిని కూడా ఈ జాబ్ కార్డుల ఆధారంతో పని నుంచి కూడా తొలగించాలని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అంటే మనకి ఎప్పుడో ఒప్పుకున్నప్పుడు వచ్చే 10 రోజులు 20 రోజులు చేస్తాం, ఆ మాత్రాన పని చేయట్లేదని చెప్పి జాబ్ కార్డులు కూడా సర్వే చేసి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అందుకోసం ఈ పనిలో ఎంతమంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు,
ఎంతమంది ఈ పని మీద ఆధారపడారని చెప్పేసి దేశవ్యాప్తంగా ఎస్ఐ కార్మిక సంఘం ఒక సర్వే చేస్తూ వాళ్ళకందరూ కూడా మన సంఘం సభ్యత్వాలు ఇచ్చేసి ఆ సంఘం సభ్యత్వం ద్వారా ఇంకో 2,000 మంది ఈ దేశంలో 2 కోట్ల మంది పనిచేస్తున్నారు దేశంలో. ఇక వీళ్ళకందరికీ బడ్జెట్లో 2,20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఆ రకంగా అయితే కనీసానికి వీళ్ళకి 300 పడతాయి. లేకపోతే ఇప్పుడు ఈ తలకాయలు మొదటి పుట్టినలో తలకాయ తీసింది పైకి పంపిస్తే ఆ తలకాయలో అక్కడున్న బడ్జెట్లో 30 పడతాయా 40 పడతాయి లెక్కలు వేసి ఆ డబ్బులు పంచేసి మనకి ఆ డబ్బులు పంపుతున్నారు తప్ప బడ్జెట్లో పుష్కలంగా డబ్బులు కేటాయించకపోవడం వల్ల మనకి పని కూడా పోయే పరిస్థితి ఉంది. అందులో దీని మీద మద్దతు ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. ఓటు వచ్చినా మీరు ఎక్కడైనా వేసుకోండి, ఎవరికైనా ఎవరు 500 ఇస్తే ఎవరు ఇస్తే వాళ్ళకి వేసుకోండి, మీకు కాదాం. కానీ ఇది ఈ పనిని కాపాడడానికి ఈ సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. కానీ దీనికి మీరు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇప్పుడు గోపుతో మీరు ఎన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాం. అట్లనే ఈ సంఘంలో మీకు అందరికీ ఏంటంటే సంవత్సరానికి ఒక 5 రూపాయలు ఒక మనిషికి. ఈ 5 రూపాయల సభ్యత్వం అనే దాని మీద ఏమైందంటే ఢిల్లీ దాకా పోతుంది. ఇంకా ఇంతమంది కూలీల సంఖ్య బంద్